హలో మామ! మళ్ళీ మీ ముందుకి 'డెవిల్ రివ్యూ'తో వచ్చేసాను. ఈ రివ్యూలోకి వచ్చే ముందు మామ ఎప్పుడు చెప్పే మాటే ఒకవేళ నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసేసుకోండి మామ. ఇంకా మూవీ రివ్యూలోకి వచ్చేసరికి సినిమా అయితే ఓకే డీసెంట్ వాచ్ మామ. అసలు సినిమాలో ఆర్ట్ వర్క్ మాత్రం తోగుంది. నిజంగా డైరెక్టర్ గారు అంటే స్క్రీన్ మీద కనిపించే డైరెక్టర్ గారి పేరు కాదు. ఆ ఒరిజినల్ డైరెక్టర్ గారు చెప్పారు. ఏంటంటే సినిమా మీద ఉన్న ఆర్ట్ వర్క్‌కి నేను 3 ఇయర్స్ కష్టపడ్డానని. అది నిజంగా కనిపించింది మామ సినిమాలో. అసలు ఎక్కడ తగ్గలేదు ప్రొడక్షన్‌లో గాని. ఆ ఆర్ట్ వర్క్ మాత్రం ఒక 1940స్‌లో ఉన్న అట్మాస్ఫియర్‌ని కళ్ళకు కట్టినట్టు చూపించారు మామ సినిమాలో. ఆ 1940s పీరియడ్ టైమ్ లైన్ గాని అసలు తోపు. ఇంకా లాస్ట్‌కి వచ్చేసరికి మామ ఆ క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే 4 ట్విస్టులు ఉంటాయి మామ. అసలు మైండ్ పోతుంది లోపల అన్నట్టుంటది. అసలు మామూలుగా ఉండవు మామ ఆ ట్విస్టులు మాత్రం. అది ఇంకా సత్య గారి రోలు అంత కామెడీ ఏం అనిపియలేదు నాకు. ఇంకా ప్రతి ఒక్కళ్ళు యాక్టింగ్ మాత్రం కుమ్మేశారు. కళ్యాణ్ రామ్ గారైతే వేరియేషన్ చూపించారు మామ. అంటే మనకి అది 'డోప్లింగర్' కాన్సెప్ట్‌తో మూవీ వచ్చింది కదా! అందులో నాకు 'బింబిసార' టైప్ ఆఫ్ యాక్టింగే మళ్ళీ చూపించారేమో అనిపించింది. కానీ ఇక్కడ మొత్తం డిఫరెంట్ మొత్తం వేరియేషన్ అంతా చేంజ్ అయిపోయింది మామ 'డెవిల్' మూవీలో. అది ఇంకా ప్రీ క్లైమాక్స్ దాకా మూవీ ఓకే మామ. మరీ అంత హై ఏం ఉండదు. మరీ అంత లో ఏం ఉండదు. ఓకే. ఓకే. ఒకవేళ డైరెక్టర్ గారు గనక ఇంకొంచెం కాన్సంట్రేషన్ చేసుంటే అయిపోయేది మిగతాది గూడా. కానీ మనకందరికి తెలిసిందే డైరెక్టర్ గారిని తీసేసి ప్రొడ్యూసర్ గారే డైరెక్టర్ నేమ్ ఏసేసుకొని చేశారు. ఎందుకు చేశారో ఎవరికీ తెలీదు. ఆయన చెప్పింది చేస్తేనేమో ఆయన కొత్తోడు కాబట్టి హ్యాండిల్ నాకు నిజంగా అర్థం కాలేదు మామ. అసలు క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ ఎంత తీశారో మామ. నిజంగా తీశారు మామ. వన్ టైమ్ వాచబుల్ మామ సినిమా అయితే. అది ఇంకా ఈ సంవత్సరం ఎండింగ్ వచ్చేసాము. ఒక మంచి సినిమాతోనే ఎండ్ అయింది సినిమా. అది మామ ఇంకా సెలవు తీసేసుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో నాకు నచ్చితే ఇప్పుడు చెప్పే మాటే లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి, గంట కొట్టేసేయండి మామ. బాయ్ బాయ్.